ప్రతికూల వాతావరణాలతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గంపెడాసలతో పంటలు సాగు చేస్తే వర్షాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. వచ్చిన కొద్దిపాటి దిగుబడులకు సరైన గిట్టుబాటు ధర లభించక వరంగల్ జిల్లా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు కాస్తున్న ధాన్యం కొనడం లేదని వాపోతున్నారు. ఈ వర్షాల వలన దిగుబడి తక్కువ వచ్చి నష్టపోయినాం. 6 ఎకరాల ఒడ్లు 8 ట్రాక్టర్లు అయితే తీసుకొచ్చి మార్కెట్లో పోసి ఇవాళ 8 రోజులకు కాంటాలు అవుతాయి. బోనస్ తోటి 28-20 అవుతాయి. మద్దతు ధర అంటే పాత రేటే అని అన్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియకుంటున్నది, అమ్మేసుకుంటాను తొందరగా. 6 ఎకరాలు చేసుకున్నారు. ఇక ఎకరాన 25,000 దాకా పెట్టుబడి అయింది నాటేసుకోవడానికి. ఇక ఇప్పుడు ఎకరానికి 20 బత్తాలు చొప్పున వెళ్ళలేదు. పెట్టుబడి పెట్టినా కానీ వానలు చేయబట్టి మొత్తం అడ్డం పడిపోయింది. దాన్ని చైన్ మిషన్ పెట్టి కోసాము. ఎకరానికి 3500, మన గంట 3500 అని చెప్పింది మిషన్కి. అట్లనే కోసాము. దీనికి 10 రోజులు తెచ్చి కోసాము. 15% వచ్చినాక కొన్నారు. ధర పాత రేటే అని అంటారు. గిట్టుబాటు అయితే లేదు. మరి వాళ్ళు ఏం చెప్తారు ఏం కదా తెలియదు. 4 ఎకరాలు సాగు చేసినాం. ఇప్పుడు వెళ్ళాక ఖర్చు అయింది. కాకపోతే ఒక టిప్పు వడ్లే వెళ్ళింది. సగం కూడా వెళ్ళే పరిస్థితి లేదు. గిట్టుబాటు కూడా వెళ్తట్లేదు. వర్షాలు పడి నల్లబడి అంత ఘోరంగా దిగుబడి సగం తగ్గిపోయింది. ఆగాలంటారు. ఇప్పుడు ఆగితే ఇప్పుడు వర్షం ఉన్నదంటారు. మళ్ళీ వర్షం వల్ల మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. బోనస్ కొన్ని పడ్డాయి, కొన్ని పడలేదు. ఈ సంవత్సరం పడితేనే ఆదుకున్నట్టు ప్రభుత్వం లేదు.